ముందుగా డీజీ న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు స్వాతి. డీజీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కరీంనగర్ వార్తలు. ఉద్యారంలో ఘనంగా గోదాదేవి కళ్యాణ మహోత్సవం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉద్యారం గ్రామంలో స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం గోదాదేవి కళ్యాణ మహోత్సవం భక్తు శ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. ఉదయం ప్రత్యేక పూజలు, వేదపారాయణం, హోమాలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం అర్చక వర్గం సంప్రదాయ పద్ధతిలో ఆండలమ్మ గోదాదేవి అమ్మవారి కళ్యాణం నిర్వహించగా ఆలయ ప్రాంగణం మంగళవాద్యాలు, సాంప్రదాయ స్తోత్రాలతో మారుమోగింది. మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని కళ్యాణాన్ని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ దేవాలయం ఉత్తరముఖ ద్వారం కలిగిన అరుదైన ఆలయాలలో ఒకటిగా నిలుస్తుంది. ఆగమ శాస్త్రాల ప్రకారం ఉత్తర ద్వారం సంపద, శ్రేయస్సు, ఐశ్వర్య అభివృద్ధిని ప్రసాదించే దిశగా భావించబడుతుంది. దీనివల్ల ఆలయానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, భక్తుల విశ్వాసం మరింత పెరిగిందని స్థానికులు పేర్కొన్నారు. గోదాదేవి కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం శాస్త్రోక్త పద్ధతుల్లో ఆధ్యాత్మికంగా నిర్వహిస్తున్నాం. ఈ మహోత్సవంలో పాల్గొనే భక్తులందరికీ కుటుంబ సౌఖ్యం, శాంతి, పంటల సమృద్ధి లభిస్తుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు సుమారు 1000 మంది దాకా భక్తులు పాల్గొన్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చౌడబోయిన ఉమా, మధుసూదన్, గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను చౌడబోయిన ఉమా అనే నేను సర్పంచి పాలకవర్గం ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గోదాదేవి కళ్యాణాన్ని జరుపుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా ప్రజలందరి మధ్యలో గోదాదేవి కళ్యాణం చాలా ఘనంగా జరిగింది. ఇందుకు మేమందరము సంతోషిస్తున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ మంది భక్తులతో ఘనంగా జరగాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులందరికీ నేను నమస్కారము చేస్తున్నాను. ఇలాగే ఎప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని, ఆ స్వామివారి ఆశీస్సులు మీపై, మాపై, ఈ గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఆ స్వామివారి కృప ఉంటుందని ఆశిస్తున్నాను. ఈరోజు గోదాదేవి కళ్యాణము శ్రీ రంగనాథ స్వామివారితో జరిగినది. అలాగే స్వామివారి కళ్యాణము అనంతరము స్వామివారి తీర్థ ప్రసాదాలు కూడా ఉన్నాయి. భక్తులందరికీ అన్న ప్రసాదములు ఉన్నాయి. భక్తులందరూ ప్రసాదము స్వీకరించి వెళ్ళగలరని నా మనవి. కళ్యాణాద్భుత గాత్రయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ అలివేలుమంగ సమేత వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయము. ఇది ఉద్యారం గ్రామంలో ఉంటుంది. మండలం వచ్చేసి గంగాధర. ఇక్కడ స్వామివారు లక్ష్మీ సమేతంగా ఆ వెంకటరమణుడే, ఆ వెంకటాచలంలో ఉండే వెంకటేశ్వర స్వామి మనల్ని అందరిని అనుగ్రహించడానికి ఇక్కడికి వచ్చి వెంచేసి ఉన్నాడు. ఇది సుమారు ఒక 500 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ స్వామివారికి ఆరాధనాది కైంకర్యం జరుగుతున్నాయి. పూర్వము ఒక భక్తునికి స్వామి కలలో సాక్షాత్కరించి, నేను పలానా చోట ఉన్నాను, నాకు ఆరాధనాది కైంకర్యములు జరిపించాలి అని చెప్పి అలా ఈ చోటు తెలవడం ద్వారా అప్పటి నుంచి విధిగా ఇక్కడ ఆరాధనాది కైంకర్యం జరిపిస్తున్నారు. విశేషంగా ఇక్కడ చైత్రశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు 5 రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. అలాగే ఈ ధనుర్మాసంలో గోదా రంగనాథ స్వామి యొక్క ఈ ధనుర్మాస వ్రతాన్ని జరిపిస్తారు. గోదా కళ్యాణం జరుగుతుంది. విశేషంగా ఈరోజు మనము ఇక్కడ గోదా రంగనాథ స్వామి కళ్యాణాన్ని జరిపించుకున్నాము. ఎందరో మంది భక్తులు వారు ఎన్నో కోరికలు ఇక్కడ స్వామివారికి విన్నపం చేస్తే తీరినటువంటి చరిత్ర ఎన్నో ఉన్నాయి మనకి చూసినట్టయితే. విశేషంగా ఇక్కడ ఉద్యోగం రావడానికని, వివాహం కాని వారు వస్తుంటుంటారు. ఇంకా గ్రహ బాధలు, దుష్టశక్తుల నుంచి ఆ పీడ పడేటువంటి వారు, ఇలా అనేక రకాలుగా ఇక్కడ భక్తులు వస్తూ ఉంటుంటారు. విశేషంగా ఇక్కడ ప్రతి శ్రవణ నక్షత్రానికి స్వామివారికి తిరు కళ్యాణం జరిపిస్తుంటుంటారు. బ్రహ్మోత్సవాలు శ్రీ పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి 5 రోజులు జరుగుతాయి, చైత్రశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు. ఈరోజు మనము ధనుర్మాస వ్రతాన్ని పురస్కరించుకొని ఈరోజు గోదా కళ్యాణము జరిగింది ఇక్కడ స్వామివారికి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి మన ఉద్యార గ్రామంలో స్వయముగా వెలిసి ఇక్కడ అతీత సేవలు అందిస్తున్నారు. కావున ఈరోజు గోదా కళ్యాణం సందర్భంగా ఈరోజు మన ఉద్యారం స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అంగరంగ వైభవంగా మంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి గోదా కళ్యాణం బ్రహ్మాండంగా జరిగింది. దాదాపు ఇక్కడికి ఒక 1000 మంది భక్తులు హాజరైనారు. ఇట్టి కార్యక్రమానికి
మా పాలకవర్గం అండ్ మా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కమిటీ మొత్తం అందరం సహకరించి అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు శ్రవంతి, మాది ఉద్యారం గ్రామం. ఇక్కడ ప్రతి సంవత్సరం గోదాదేవి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడికి ఎంతోమంది భక్తులు చాలా మంది భక్తులు ఇక్కడికి దేవుడి దర్శనం కోసం వస్తారు. ఇక్కడ అంటే ఇది సెకండ్ తిరుపతి అంటే రెండవ తిరుపతిగా చాలా గుర్తింపు పొందింది. నెక్స్ట్ ఇప్పుడు ఏప్రిల్లో వచ్చే బ్రహ్మోత్సవాల్లో కూడా చాలా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తారు. ఎందుకంటే దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ప్రత్యేకత ఏమిటంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలిసిల్లుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఒకటి తిరుపతిలో ఉత్తరముఖ ద్వారము, ఇక్కడ కూడా రెండవ తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఉత్తరముఖ ద్వారం ఉండడం వల్ల ఇక్కడ ఉజ్జరం గ్రామంలో ఈ దేవస్థానం అనేది వెంకటేశ్వర దేవస్థానం అనేది చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి చాలామంది భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి వస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ గోదాదేవి కళ్యాణం అండ్ నెక్స్ట్ బ్రహ్మోత్సవాల్లో భాగంగా కూడా చాలా అంగరంగ వైభవంగా కళ్యాణం అనేది జరుగుతుంది. నా పేరు రాణి, ఉద్యారము. ఇక్కడ గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈరోజు చాలామంది వేల సంఖ్యలో వచ్చారు. మళ్ళీ ఏప్రిల్లో కూడా చాలా అంగరంగ బ్రహ్మోత్సవాలు, కళ్యాణం వెంకటేశ్వర స్వామి కళ్యాణము చాలా బాగా జరుగుతుంది. నీళాతుంగస్థనగిరిదర్శుద్ధం పారార్థం సంసిద్ధి తథా శిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛాయాం సజగృందం యాబలాత్ గుజ్యవంతి గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః వెంకటేశ్వర సంస్థానే బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. ఈరోజు ఈ ఉద్యారం గ్రామంలో వెలిసినటువంటి యొక్క ఆ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా పురాతనమంతా దాదాపు 13వ శతాబ్దం 14వ శతాబ్దం నాటిదని చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ మాసే మార్గశిర వ్యాయామం అంటే మనకు 12 నెలలలో మార్గశిర మాసం చాలా ఉత్కృష్టమైన మాసం. భగవంతునికి ఇష్టమైన మాసమే మార్గశిర మాసం. మార్గశిర మాసంలో అమ్మవారు ఆనాడు 30 రోజులు ఏం చేసింది, ఆ రంగనాయకునికి రోజు ఒక తులసిమాల తీసుకుపోయి వెళ్ళి స్వామిని అలంకరణ చేసి తను వివాహం చేసుకోవడం జరిగింది. కనుక మరి ఆనాడు ఆ కాలంలో ఆమె వివాహం చేసుకుంది. మరి మనకి ఇప్పుడు ఏం కావాలి? మోక్షం కావాలి. మోక్షం ఇవ్వాలంటే ఎక్కడికి పోయి రావాలి? ఆ యొక్క గోదాదేవి వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పి అమ్మవారి ద్వారా మనందరం తెలుసుకొని ధన్యవాదాలు అవుతున్నాం. ఇంకా పోతే ఈ విషయం ఏంటంటే ఈ 30 రోజులు కూడా పాత్రాలు, ఈ తమిళంలో పాత్రం అంటే తెలుగులో పద్యం అని చెప్పడం జరుగుతుంది. ఈ పద్యం అంటే ఆనాడు ఒక్కొక్క పద్యం 1వ పాత్రం నుంచి 5వ పాత్రం వరకు స్వామి ఎలా ఉండాలి, మనం ఎలా వెళ్ళి చేస్తే స్వామిని చేరుకుంటామని చెప్పి 5వ పాత్రం దాకా, ఇక 5 నుంచి 15వ పాత్రం దాకా ఒక్కొక్క గోపికను తీసుకుని వెళ్ళి ఆ యొక్క రోజు పరిచయం చేస్తూ ఆ రోజు ఒక తులసిమాల తీసుకుని వెళ్ళి ఆ స్వామి యొక్క అనుగ్రహం వారు పొందిరి. అందుకని ఈ నెలలో నెయ్యున్నోం పాలున్నోం నాటకాలి నిరాడి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ నెలలో మేము పాలు ముట్టము, పెరుగు తాగము, మంచి పుష్పాలు, సుగంధమైన పుష్పాలు అన్ని పెరుమాళ్ళకి ఇస్తాము, మేము చేయము, శిఖలో పెట్టుకోమని చెప్పి ఆడవాళ్ళు చేసిన ప్రతి పుష్పం కూడా స్వామికి